హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో వీడియోస్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రం, జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా భారతీయ సమాజం, సోషియాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారత సంక్షేమ యంత్రాంగం. భారత సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీ, చరిత్రకు సంబంధించి టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సోషియాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారత సంక్షేమ యంత్రాంగం. భారత సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. రాజ్యము, ప్రభుత్వము ప్రజల సంక్షేమము, బాగోగుల కోసం పాటుపడితే దాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రజారాజ్యం, ఆప్షన్ బి గణతంత్ర రాజ్యం, ఆప్షన్ సి సంక్షేమ రాజ్యం, ఆప్షన్ డి ఏది కాదు. రాజ్యం, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, బాగోగుల కోసం పాటుపడితే అటువంటి రాజ్యాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సంక్షేమ రాజ్యం అంటారు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం కోసం లేదా వివిధ రకాలుగా సహాయాన్ని అందించడాన్ని సంక్షేమంగా చెప్పవచ్చు. అది ఏ రూపంలో ఉండవచ్చు? ధన సేవలు, నగదు చెల్లింపులు, మినహాయింపులు, రాయితీలు, దానాలు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. మూడవ ప్రశ్న చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులను సామాజిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఏ విధంగా వర్గీకరించింది? షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులు, ఆప్షన్ డి పైవన్నీ. కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులను సామాజిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఏ విధంగా వర్గీకరించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. నాలుగవ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల చదువులకు వారి ఆర్థిక పరిస్థితులు అవరోధం కాకుండా ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తుంది. దీని పేరేమి? విద్యా సాధికారిత, ఆప్షన్ బి సకల విద్య, ఆప్షన్ సి సర్వజనుల విద్య, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విద్యా సాధికారత. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. షెడ్యూల్డ్ కులాల పిల్లల చదువులకు చేయూత అందించడం, వారి బడి మానుకోకుండా చూసేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఏది? ఆప్షన్ ఏ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఆప్షన్ బి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఆప్షన్ సి ఉన్నత విద్య ఉపకార వేతనాలు, ఆప్షన్ డి ఏది కాదు. షెడ్యూల్డ్ కులాల పిల్లల చదువులకు చేయూత అందించడం, వారి బడి మానుకోకుండా చూసేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు. ఆరో ప్రశ్న చూస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలండి. కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం నిర్దేశించిన వ్యయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పటికీ 100% కేంద్ర నిధులను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ పథకం పేరేమిటి? ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఉన్నత విద్య ఉపకార వేతనాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. 12వ తరగతి తర్వాత పేరు ఉన్నటువంటి ఐఐటీలు, ఎన్ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య, న్యాయ, ఇతర సంస్థల్లో చదివి వారి యొక్క చదువుకు పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం ఏ పథకం యొక్క లక్ష్యం? ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నైపుణ్య విద్య అందించడం. ఆప్షన్ బి, జాతీయ ఫెలోషిప్. ఆప్షన్ సి, జాతీయ విదేశీ ఉపకార వేతనాలు. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నైపుణ్య విద్య అందించడం. 8వ ప్రశ్న గమనిస్తున్నాం. ఎంఫిల్, పిహెచ్డి వంటి వీటికి సమానమైన పరిశోధన అధ్యయనాలు చేసేటువంటి ఎస్సీ విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు. ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నైపుణ్య విద్య అందించడం. ఆప్షన్ బి, జాతీయ ఫెలోషిప్. ఆప్షన్ సి, జాతీయ విదేశీ ఉపకార వేతనాలు. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జాతీయ ఫెలోషిప్ అంటారు. 9వ ప్రశ్న గమనిస్తున్నాం. మాస్టర్ లెవెల్ పిహెచ్డి లాంటి ఉన్నత చదువులను విదేశాల్లో అభ్యసించడానికి షెడ్యూల్డ్ కులాలు, అనుచిత సంచార, పాక్షిక సంచార తెగల విద్యార్థులకు ఈ పథక సహాయం అందుతుంది. ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నైపుణ్య విద్య అందించడం. ఆప్షన్ బి, జాతీయ ఫెలోషిప్. ఆప్షన్ సి, జాతీయ విదేశీ ఉపకార వేతనాలు. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జాతీయ విదేశీ ఉపకార వేతనాలు. 10వ ప్రశ్న చూస్తున్నాం. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం పొందడానికి ఆర్థికంగా బలంగా లేని షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలు ఉన్న శిక్షణ అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉచిత శిక్షణా పథకం. ఆప్షన్ బి, ఎస్సీ ఎస్టీ ఉచిత శిక్షణా పథకం. ఆప్షన్ సి, వెనుకబడిన తరగతుల ఉచిత శిక్షణా పథకం. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉచిత శిక్షణా పథకం ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉచిత శిక్షణా పథకంలో భాగంగా ఏ ఏ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తారు? ఆప్షన్ ఏ, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ ఏ, గ్రూప్ డి పరీక్షలు. అదేవిధంగా ఆప్షన్ బి, ఎస్ఎస్సి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు. అదేవిధంగా రాష్ట్ర పిఎస్సిఎస్ ఆఫీసర్స్ గ్రేడ్ పరీక్షలు, బ్యాంకులు, బీమా కంపెనీల పరీక్షలు ఉద్యోగాలకు సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 12వ ప్రశ్న గమనిస్తున్నాం. షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చే పథకంలో భాగంగా ఏ ఏ కోర్సుల్లో ప్రవేశానికి ఉచిత శిక్షణ అందిస్తారు? ఆప్షన్ ఏ, ఇంజనీరింగ్ కోర్సులు. ఆప్షన్ బి, విద్యా వైద్య కోర్సులు. ఆప్షన్ సి, వృత్తి విద్య కోర్సులు. ఆప్షన్ డి, మేనేజ్మెంట్ న్యాయశాస్త్రం కోర్సులు. ఆప్షన్ ఈ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 13వ ప్రశ్న చూస్తున్నాం. దారిద్ర్య రేఖ దిగువన ఉండేటువంటి షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి వారికి ఆదాయాన్ని కల్పించే కార్యక్రమాలు రూపొందించడం కోసం ఏ సంస్థను ఏర్పాటు చేశారు? అది ఏది? ఆప్షన్ ఏ, జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఎన్ఎస్ఎఫ్డిసి, జాతీయ వెనుకబడిన తరగతుల సంస్థ, జాతీయ వెనుకబడిన కులాల సంస్థ. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్ఎఫ్డిసి. 14వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఎన్ఎస్ఎఫ్డిసి సంస్థ చేసే కార్యక్రమాలు ఏవి?
రుణాల రీఫైనాన్స్, నైపుణ్య శిక్షణ. ఆప్షన్ బి ఔత్సాహిక పారిశ్రామికుల అభివృద్ధి కోసం కార్యక్రమాలు. ఆప్షన్ సి రాష్ట్ర స్థాయి సంస్థల సహకారంతో మార్కెటింగ్ సహాయం. ఆప్షన్ డి ఆర్ఆర్బీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా లబ్ధి పొందడానికి సహాయం. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్రాల్లోని కేంద్రపాలిత ప్రాంతాలు షెడ్యూల్డ్ కులాల జనాభా వెనుకబాటుతనానికి, వారి దారిద్ర్య రేఖను దాటడానికి ఎస్సీ ఎస్టీలకు కేంద్రం 100% సహాయం అందించే పథకం ఏది? ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం కేంద్రం ప్రత్యేక సహాయం. ఆప్షన్ బి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. ఆప్షన్ సి షెడ్యూల్డ్ కులాల దారిద్ర్య రేఖ పథకం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం కేంద్రం ప్రత్యేక సహాయం. 16వ ప్రశ్న గమనిస్తున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకం కింద షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థలకు 49:51 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటా విడుదల చేస్తాయి. ఈ పథకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థలకు సహాయం అందించే పథకం. ఆప్షన్ బి షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక. ఆప్షన్ సి షెడ్యూల్డ్ కులాల దారిద్ర్య రేఖ పథకం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థలకు సహాయం అందించే పథకం. 17వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్డిసిఎస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థలకు సహాయం అందించే పథకం. ఆప్షన్ బి షెడ్యూల్డ్ క్యాస్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సిడిఎస్సి పథకం ప్రధాన పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ లబ్ధిదారులకు మార్జిన్ మనీ రాయితీలు ఇచ్చి సహకరించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్ బి ఎస్సీ ఎస్టీలకు నేరుగా నిధులు అందిస్తుంది. ఆప్షన్ సి లబ్ధిదారులకు ఉద్యోగాలు ఇస్తుంది. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లబ్ధిదారులకు మార్జిన్ మనీ రాయితీలు ఇచ్చి సహకరించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సిడిసిఎస్ పథకం ఉద్యోగాల కల్పనకు దోహదపడే పనులకు ఎటువంటి సహాయం అందిస్తుంది? ఆప్షన్ ఏ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు, చిన్న నీటిపారుదల. ఆప్షన్ బి చిన్న తరహా పరిశ్రమలు. ఆప్షన్ సి రవాణా, వాణిజ్య సేవల రంగం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 20వ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ కులాల వారిలో పారిశ్రామిక ఔత్సాహికులను ప్రోత్సహించడం, అదేవిధంగా కొత్త ఆవిష్కరణలకు, సాంకేతిక అభివృద్ధిలో వారికి మినహాయింపుతో కూడినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి నిధి ఏది? ఆప్షన్ ఏ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు. ఆప్షన్ బి ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక నిధి. ఆప్షన్ సి వెంచర్ క్యాపిటల్ నిధి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వెంచర్ క్యాపిటల్ నిధి. 21వ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ కులాలలోని యువ పారిశ్రామికవేత్తలకు రుణ గ్యారంటీని అందించడం ఏ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం? ఆప్షన్ ఏ వెంచర్ క్యాపిటల్ నిధి. ఆప్షన్ బి క్రెడిట్ పెంపుదల గ్యారంటీ పథకం. ఆప్షన్ సి షెడ్యూల్డ్ కులాల క్యాపిటల్ నిధి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రెడిట్ పెంపుదల గ్యారంటీ పథకం. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీలలో, షెడ్యూల్డ్ క్యాస్ట్లలో దిగువ స్థాయిలో ఉన్న వారిలో ఉద్యోగ కల్పనలోనే కాకుండా త్వరగా వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించే ఏ పథకం తోడ్పడుతుంది? వెంచర్ క్యాపిటల్ నిధి. ఆప్షన్ బి క్రెడిట్ పెంపుదల గ్యారంటీ పథకం. ఆప్షన్ సి షెడ్యూల్డ్ కులాల క్యాపిటల్ నిధి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రెడిట్ పెంపుదల గ్యారంటీ పథకం. 23వ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ కులాల వారు 50% పైగా ఉన్న గ్రామాల్లో వారి సమగ్ర అభివృద్ధికి అమలుపరిచే కేంద్ర ప్రాయోజిత ప్రయోగాత్మక పథకం ఏది? పిఎంఏజీవై, పిఎంఏసీవై, పిఎంజిఏవై, పిఎంఏఈవై. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిఎంఏజీవై. 24వ ప్రశ్న చూస్తున్నాం. పిఎంఏజీవై అంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన, ప్రధానమంత్రి ఆదర్శ పట్టణ యోజన, ప్రధానమంత్రి ఆదర్శ ఆరోగ్య యోజన,
ఆప్షన్ డి ఏది కాదు. పిఎంఏజీవై అంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన. 25వ ప్రశ్న చూస్తే మాధ్యమిక ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదివేటువంటి ఎస్సీ బాలబాలికలకు హాస్టల్ వసతి కల్పించడానికి హాస్టల్ నిర్మాణ ఏజెన్సీలను ఆకర్షించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ ప్రధానమంత్రి గ్రామీణ పాఠశాల యోజన. ఆప్షన్ బి బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్ర ఆవాస్ యోజన. ఆప్షన్ సి బాబు జగజ్జీవన్ రామ్ ఆవాస్ యోజన. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్ర ఆవాస్ యోజన. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ కులానికి చెందినటువంటి 9, 10 తరగతుల్లో విద్యార్థులు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకోవడానికి, వారి ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి, సదుపాయాలు కల్పించడానికి ఏ పథకం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే స్కీమ్. ఆప్షన్ బి షెడ్యూల్డ్ కులాల విద్యార్థి యోజన. ఆప్షన్ సి షెడ్యూల్డ్ కులాల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే స్కీమ్. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ విద్యార్థులు వృత్తి విద్య, సాంకేతిక వృత్తి విద్యేతర, సాంకేతికేతర కోర్సులు వివిధ స్థాయిల్లో దూర నిరంతర విద్య ద్వారా చదవడానికి ఈ పథకం వర్తిస్తుంది. ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఆప్షన్ బి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు. ఆప్షన్ సి ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు. 28వ ప్రశ్న చూస్తున్నాం. ఈ పథకాన్ని ఆదిమ తెగలు షెడ్యూల్డ్ తెగల బాలబాలికల కోసం ఏర్పాటు చేశారు. ఆ పథకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ప్రాయోజక్ కార్యక్రమం. ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగల బాలబాలికలకు వసతి గృహ కేంద్ర ప్రాయోజిత పథకం. ఆప్షన్ సి ఎస్టీ విద్యార్థి సడక్ యోజన. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగల బాలబాలికలకు వసతి గృహ కేంద్ర ప్రాయోజిత పథకం. 29వ ప్రశ్న చూస్తే మాధ్యమిక ఉన్నత సెకండరీ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో షెడ్యూల్డ్ తెగల బాలికలు, యువతులు చదువు మానేయకుండా వారికి వసతి ఏర్పాటు చేసే సంస్కరణ ఆకర్షణ ఈ పథక ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి ప్రాయోజక్ కార్యక్రమం, షెడ్యూల్డ్ తెగల బాలబాలికలకు వసతి గృహ కేంద్ర ప్రాయోజిత పథకం, ఎస్టీ విద్యార్థి సడక్ యోజన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగల బాలబాలికలకు వసతి గృహ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం పథకం. 30వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎస్టీ బాలికల కోసం వసతి గృహాల నిర్మాణం, విస్తరణ నిమిత్తం ఈ పథకం కింద 100% కేంద్ర సహాయం అందిస్తుంది. ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ప్రాయోజక్ కార్యక్రమం. ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగల బాలబాలికలకు వసతి గృహ కేంద్ర ప్రాయోజిత పథకం. ఆప్షన్ సి ఎస్టీ బాలికల వసతి గృహాల పథకం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎస్టీ బాలికల వసతి గృహాల పథకం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ బాలల వసతి గృహాల నిర్మాణ విస్తరణ కోసం 50% నిష్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి సహాయం పొందే పథకం ఏది? ప్రధానమంత్రి ప్రాయోజక్ కార్యక్రమం. ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగల బాలబాలికలకు వసతి గృహ కేంద్ర ప్రాయోజిత పథకం. ఆప్షన్ సి ఎస్టీ బాలల వసతి గృహాల పథకం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎస్టీ బాలల వసతి గృహాల పథకం. 32వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ బాలల వసతి గృహాల నిర్మాణం విస్తరణ కోసం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం 100% సహాయం చేస్తున్న పథకం ఏది? ప్రధానమంత్రి ప్రాయోజక్ కార్యక్రమం. ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగల బాలబాలికలకు వసతి గృహ కేంద్ర ప్రాయోజిత పథకం. ఆప్షన్ సి ఎస్టీ బాలల వసతి గృహాల పథకం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎస్టీ బాలల వసతి గృహాల పథకం. 33వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2007 సంవత్సరం 8 సంవత్సరాల 2007-8 సంవత్సరాల నుంచి ఈ కేంద్రం ఈ పథకాన్ని అందిస్తూ ఉంది. ఈ పథకం కింద ఎస్టీ మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ,
పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్య అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ప్రారంభించిన పథకం ఏది? ఆప్షన్ ఏ విద్యార్థులకు శ్రేష్టమైన విద్యా పథకం. ఆప్షన్ బి విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే పథకం. ఆప్షన్ సి గిరిజన ప్రాంతాల వృత్తి విద్యా శిక్షణా కేంద్ర పథకం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యార్థులకు శ్రేష్టమైన విద్యా పథకం. 34వ ప్రశ్న చూస్తున్నాం. 9, 10, 11, 12 తరగతుల షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడం కోసం శిక్షణ ప్రత్యేకత అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ విద్యార్థులకు శ్రేష్టమైన విద్యా పథకం. ఆప్షన్ బి విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే పథకం. ఆప్షన్ సి గిరిజన ప్రాంతాల వృత్తి విద్యా శిక్షణా కేంద్ర పథకం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే పథకం. 35వ ప్రశ్న చూస్తున్నాం. గిరిజన యువతకు సంప్రదాయ లేదా ఆధునిక వృత్తుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరచడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ విద్యార్థులకు శ్రేష్టమైన విద్యా పథకం. ఆప్షన్ బి విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే పథకం. ఆప్షన్ సి గిరిజన ప్రాంతాల వృత్తి విద్యా శిక్షణా కేంద్ర పథకం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గిరిజన ప్రాంతాల వృత్తి విద్యా శిక్షణా కేంద్ర పథకం. 36వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతిభావంతులైనటువంటి ఎస్టీ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ స్థాయి, పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్ పరిశోధనా కార్యక్రమాల్లో, ఇంజనీరింగ్, సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో ఉన్నత విద్యా అభ్యసనానికి ఈ కేంద్ర పథకం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆ పథకం ఏది? జాతీయ విదేశీ ఉపకార వేతనాల పథకమా, రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్ ప్రోగ్రామా, ఆప్షన్ సి గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల స్థాపన, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాతీయ విదేశీ ఉపకార వేతనాల పథకం. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ విద్యార్థులు ఎంఫిల్, పిహెచ్డి లాంటి ఉన్నత చదువులు అభ్యసించేలా 2005-6 సంవత్సరాలలో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు ఏమిటి? జాతీయ విదేశీ ఉపకార వేతనాల పథకం, రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్ ప్రోగ్రాం, గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల స్థాపన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్ ప్రోగ్రాం. 38వ ప్రశ్న చూస్తున్నాం. షెడ్యూల్డ్ తెగలు, ఆదిమ గిరిజన సమూహాలకు గురుకుల పాఠశాలల ద్వారా విద్య అందించేందుకు ఉద్దేశించిన పథకం. ఆప్షన్ ఏ జాతీయ విదేశీ ఉపకార వేతనాల పథకం. ఆప్షన్ బి రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్ ప్రోగ్రాం. ఆప్షన్ సి గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల స్థాపన. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల స్థాపన. 39వ ప్రశ్న చూస్తున్నాం. నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఎస్టీ విద్యార్థులకు అందించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలలు ఏవి? జాతీయ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆప్షన్ బి ఏకలవ్య నమూనా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆప్షన్ సి గిరిజన ఆశ్రమ పాఠశాలల స్థాపన, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏకలవ్య నమూనా రెసిడెన్షియల్ పాఠశాలలు. 40వ ప్రశ్న చూస్తున్నాం. జవహర్ నవోదయ, కస్తూరిబా గాంధీ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల సరసన చేరిన పాఠశాలలు ఏవి? ఆప్షన్ ఏ జాతీయ రెసిడెన్షియల్ పాఠశాలల, ఏకలవ్య నమూనా రెసిడెన్షియల్ పాఠశాలల, గిరిజన ఆశ్రమ పాఠశాలల స్థాపన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏకలవ్య నమూనా రెసిడెన్షియల్ పాఠశాలలు. 41వ ప్రశ్న చూస్తున్నాం. ఈ పథకాన్ని 4వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించారు. చివరిసారిగా 1998-99లో సవరించారు. ఇది షెడ్యూల్డ్ తెగలకు ఉద్దేశించిన పథకం. ఈ పథకం పేరేమిటి? ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ తెగల శిక్షణా పథకం, ఆప్షన్ బి షెడ్యూల్డ్ తెగల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ఆప్షన్ సి షెడ్యూల్డ్ తెగల ఆశ్రమ పాఠశాల పథకం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ తెగల శిక్షణా పథకం. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఈ పథకం ద్వారా వివిధ కోర్సులకు శిక్షణ అందిస్తారు. అవి వరుసగా కేంద్ర రాష్ట్ర సివిల్ సర్వీసుల పరీక్షలు, వైద్య, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు, యూపీఎస్సీ నిర్వహించే సిడిఎస్, ఎన్డీఏ, ఉదాహరణకు స్టాఫ్ సెలక్షన్ లాంటి ఇతర పరీక్షలు, కమిషన్ పరీక్షలు, సబార్డినేట్, దిగువ సబార్డినేట్ పరీక్షలు, కేంద్ర ఎక్సైజ్ మొదలగునవి, బిఎస్ఆర్బి, జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు మొదలగునవి. వీటికి ఎస్టీలకు శిక్షణ అందించే పథకం ఏది?
షెడ్యూల్డ్ తెగల శిక్షణా పథకం, షెడ్యూల్డ్ తెగల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, షెడ్యూల్డ్ తెగల ఆశ్రమ పాఠశాలల పథకం ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ తెగల శిక్షణా పథకం. 43వ ప్రశ్న చూస్తున్నాం. 2020లో పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి ఎంత మొత్తం విలువైన సహాయ ప్యాకేజీని ప్రకటించారు? 1.50 లక్షల కోట్ల, 1.60 లక్షల కోట్ల, 1.70 లక్షల కోట్ల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1.70 లక్షల కోట్ల రూపాయలు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ ప్యాకేజీని ప్రకటించారు. 44వ ప్రశ్న చూస్తే 2022 కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఎన్ని లక్షల కోట్లు కేటాయించింది? ఆప్షన్ ఏ 20.1 లక్షల కోట్లు, ఆప్షన్ బి 21.2 లక్షల కోట్లు, ఆప్షన్ సి 27.1 లక్షల కోట్లు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 27.1 లక్షల కోట్లు. 45వ ప్రశ్న చూస్తే అగ్నిపత్ రక్షణ విధాన సంస్కరణల పథకం ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 2022. 46వ ప్రశ్న చూస్తున్నాం. పీఎం పోషణ శక్తి నిర్మాణ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2021 అండి. 47వ ప్రశ్న చూస్తున్నాం. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ SISFC పథకాన్ని ప్రారంభించిన తేదీ? 2022, 21, ఏప్రిల్ 1, 2021, అక్టోబర్ 19, 2020. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏప్రిల్ 1, 2021. 48వ ప్రశ్న చూస్తున్నాం. ఆయుష్మాన్ సహకార పథకం ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అక్టోబర్ 19, 2020. 49వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ PM ఆశా పథకం ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 2018. 50వ ప్రశ్న చూస్తున్నాం. SATAT సటాట్ పథకం సరసమైన రవాణా వైపు స్థిరమైన ప్రత్యామ్నాయం ప్రారంభ తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అక్టోబర్ 2018. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 51వ ప్రశ్న చూస్తే మిషన్ సాగర్ పథకాన్ని ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మే 2020. 52వ ప్రశ్న చూస్తున్నాం. SVA-MY-TVA స్వామిత్వ పథకం గ్రామాల సర్వే మరియు గ్రామ ప్రాంతాలలో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్ పథక తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఏప్రిల్ 24, 2020. 53వ ప్రశ్న చూస్తున్నాం. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ NTTM పథకాన్ని సంబంధించినటువంటి తేదీ, సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 26, 2020. 54వ ప్రశ్న చూస్తున్నాం. మిషన్ కోవిడ్ సురక్షా పథకం తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నవంబర్ 29, 2020. 55వ ప్రశ్న చూస్తున్నాం. ధ్రువ్ PM ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ పథక తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అక్టోబర్ 10, 2019. 56వ ప్రశ్న చూస్తున్నాం. సెర్బ్ పవర్ స్కీమ్ అన్వేషణ పరిశోధనలో మహిళలకు అవకాశాలను ప్రోత్సహించడం యొక్క పథక తేదీ? ఆప్షన్ ఏ, అక్టోబర్ 29, 2020. 57వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథక తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జూన్ 1, 2020. 58వ ప్రశ్న చూస్తున్నాం. ఈ సంజీవిని పథకం యొక్క ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆగస్టు 2015. 59వ ప్రశ్న చూస్తున్నాం. సహకార మిత్ర పథకం తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, జూన్ 12, 2020. 60వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి వయోవందన యోజన పథకం యొక్క తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మే 4, 2017. 61వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY పథకం యొక్క ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆగస్టు 28, 2014. 62వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి సస్య సురక్ష యోజన PMSSY స్వాస్థ్య సురక్ష యోజన పథకం ప్రారంభించిన తేదీ?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జనవరి 22, 2015. 63వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏప్రిల్ 8, 2015. 64వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మే 9, 2015. 65వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ ఏ మే 9, 2015. 66వ ప్రశ్న చూస్తున్నాం. అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ ఏ మే 9, 2015. 67వ ప్రశ్న చూస్తున్నాం. కిసాన్ వికాస పత్రాల పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2014. 68వ ప్రశ్న చూస్తున్నాం. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ ఏ నవంబర్ 4, 2015. 69వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫిబ్రవరి 18, 2016. 70వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం PMGKY పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జూలై 1, 2015. 71వ ప్రశ్న చూస్తున్నాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ డి జూలై 25, 2015. 72వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ సి డిసెంబర్ 16, 2014. 73వ ప్రశ్న చూస్తున్నాం. డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆప్షన్ ఏ జూలై 1, 2015. 74వ ప్రశ్న చూస్తున్నాం. స్కిల్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జూలై 15, 2015. 75వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆప్షన్ సి 2015. 76వ ప్రశ్న చూస్తున్నాం. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అక్టోబర్ 2, 2014. 77వ ప్రశ్న చూస్తే నమామి గంగే పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆప్షన్ బి జూన్ 2014. 78వ ప్రశ్న చూస్తే జాతీయ బాల్ స్వచ్ఛతా పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నవంబర్ 14, 2014. 79వ ప్రశ్న చూస్తే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సెప్టెంబర్ 2015. 80వ ప్రశ్న చూస్తున్నాం. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆప్షన్ డి ఆగస్టు 15, 2020. 81వ ప్రశ్న చూస్తే బేటీ బచావో బేటీ పడావో యోజన పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జనవరి 22, 2015. 82వ ప్రశ్న చూస్తున్నాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ్ జయతే యోజన పథకం ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అక్టోబర్ 16, 2014. 83వ ప్రశ్న చూస్తున్నాం. నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫిబ్రవరి 20, 2015. 84వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆప్షన్ డి జూన్ 1, 2020. 85వ ప్రశ్న చూస్తున్నాం. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ను ప్రారంభించిన తేదీ. ఆప్షన్ ఏ జూన్ 29, 2020. 86వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ బి సెప్టెంబర్ 10, 2020. 87వ ప్రశ్న చూస్తున్నాం. గ్రామాల సర్వే మరియు విలేజ్ ఏరియాలలో ఇంప్రూవ్డ్ టెక్నాలజీతో మ్యాపింగ్ పథకం ప్రారంభించిన తేదీ. ఆప్షన్ సి ఏప్రిల్ 24, 2020. 88వ ప్రశ్న చూస్తున్నాం. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించిన తేదీ. ఆప్షన్ డి ఫిబ్రవరి 19, 2019. 89వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్య పథకం. ఇది 50 కోట్ల మంది లబ్ధిదారులతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ నిధులతో కూడిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా పేరుగాంచింది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2018. 90వ ప్రశ్న చూస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో 2 ఉప మిషన్లు ఉన్నాయి. అవి ఏవి? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY. ఆప్షన్ బి ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు HWCS. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 91వ ప్రశ్న చూస్తున్నాం. బహుళ ప్రభుత్వ సేవలకు సురక్షితమైన విధానాన్ని అందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ ఏది? ఉమాంగ్, నియోగ్, PMAY ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉమాంగ్ UMANG. 92వ ప్రశ్న చూస్తే ఉమాంగ్ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేటువంటిది ఉమాంగ్ అంటే. 93వ ప్రశ్న చూస్తే ప్రజలను స్వయం శక్తితో ఎదిగేలా చేయడం మరియు కరోనా వైరస్ మహమ్మారి వలన కలిగినటువంటి ఇబ్బందులను అధిగమించే లక్ష్యంతో ప్రారంభించబడినటువంటి పథకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. 94వ ప్రశ్న చూస్తే PM కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 24 ఫిబ్రవరి 2019. 95వ ప్రశ్న చూస్తున్నాం. అందరికీ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 25 జూన్ 2015. 96వ ప్రశ్న చూస్తే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 22 జనవరి 2015. 97వ ప్రశ్న చూస్తే హృదయ్ పథకాన్ని ప్రారంభించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 21 జనవరి 2015. 98వ ప్రశ్న చూస్తున్నాం. హృదయ్ అంటే? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన. 99వ ప్రశ్న చూస్తున్నాం. PM ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించిన తేదీ? ఆప్షన్ ఏ ఏప్రిల్ 8, 2015. 100వ ప్రశ్న చూస్తున్నాం. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించిన తేదీ? ఆప్షన్ ఏ 9 మే 2015. ఓకే ఫ్రెండ్స్, ఇది భారత సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.